కార్తికేయుడు అసలు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. ఈ కార్తికేయుడిని మురుగన్ అని కూడా పిలుస్తారు. తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేశాడు. తపస్సుకి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు తనకి ఒక వరం కోరుకోమని అంటాడు. అప్పుడు తారకాసురుడు ఎంతో తెలివితో నాకు కేవలం శివుడి యొక్క కుమారుడితో మాత్రమే మరణం ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే అప్పుడు సతీమాత చనిపోవడంతో బాధతో శివుడు తపస్సులో నీలమయ్యాడు. ఇంకా తనని ఎవరు చంపలేరని ధీమాతో తారకాసురుడు ముల్లోకాల పైన తన ప్రతాపం చూపించడం మొదలెడతాడు. ఇంకా దేవతలంతా తను పెట్టే బాధను భరించలేక శివుడి దగ్గరికి వెళ్తారు. అప్పటికే శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళ ఇద్దరు ఎనర్జీ తోటి కలిపి ఒక ఫైర్ సీడ్ ని క్రియేట్ చేస్తారు. అదే వాళ్ళ కొడుకు యొక్క ఆకారం తీసుకుంటుందని ఆ ఫైర్ సీడ్ ని అగ్నిదేవుడికి ఇస్తారు. ఆ సీడ్ చాలా వేడిగా ఉండడంతో అగ్నిదేవుడు కూడా దాన్ని భరించలేక ఆ సీడ్ ని గంగాదేవికి ఇచ్చేస్తాడు. గంగాదేవి ఆ సీడ్ ని సర్వణ ఫారెస్ట్ కి తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడే 6 కృతికలకు అంటే 6 గంధర్వ కన్యలకు దొరికింది. ఆ సీడ్ లో నుంచి పుట్టిన బేబీని ఈ 6 కృతికలు కలిసి పెంచుతారు. ఈ 6 కృతికలు కలిసి పెంచడంతో తనకి 6 ముఖాలు ఉంటాయి. అలాగే కార్తికేయుని షణ్ముఖ అని పిలుస్తారు. అంటే 6 ముఖాలు ఉన్నవాడు అని అర్థం.